హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాజ్ యూజువల్గా డైలీ మనమైతే రోజు 5:30 to 5:40 ఆ మధ్య అయితే జిమ్కి వెళ్ళిపోతాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు వీడియో నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేనైతే స్క్రిప్ట్ కానీ ఏమీ రాయలేదు. బికాజ్ నాకు ఏది తోస్తే అది చెప్పాలనే ట్రై చేస్తాను. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏం రా బాలరాజు, రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఏమైంది 4 రోజులు అంటే ఇప్పుడు బ్యాక్ వచ్చాయి కదా, ఇక్కడ నుంచి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో లైక్ అండ్ కమెంట్ చేయండి మామ, ఎందుకంటే మీరు చూస్తున్నారని తెలియాలి కదా నాకు. అలా అని జిమ్కి వెళ్ళకుండా లేను, నేనైతే డైలీ వెళ్తూ ఉన్నాను. మొన్న ట్యూస్డే ఒకరోజు మిస్ అయింది అంతే. ఇంకా వర్కౌట్ విషయానికి వస్తే నేనైతే ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్ అయితే ట్రైన్ చేశాను. ఒక చెస్ట్కి 3 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్కి 3 వేరియేషన్స్. బిఫోర్ గోయింగ్ టు వర్కౌట్ యూ హ్యావ్ టు డూ వార్మప్. ఎందుకంటే మనము ఆ మజిల్కి ట్రైన్ చేస్తున్నామని మజిల్కి తెలియాలన్నమాట. సో వార్మప్ అనేది అంత ఇంపార్టెంట్. అండ్ ఆల్సో స్ట్రెచింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము మజిల్ని ట్రైన్ చేశాక మజిల్ అనేది ఫ్రీ అవ్వడానికి మనం స్ట్రెచెస్ చేయాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్ట్రెచెస్ చేయరు, ఎందుకంటే వర్కౌట్ అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోతారు. బికాజ్ నాకు కూడా తెలియదు మామ. అలా అని మీరు కూడా స్ట్రెచింగ్ చేయకుండా వదలకండి. ఈ వీడియో చూస్తుంటే మీరు ఎవరైతే జిమ్కి అయితే వెళ్తున్నారో ఫాలో అవ్వండి. ఆఫ్టర్ వర్కౌట్ యూ హ్యావ్ టు డూ స్ట్రెచింగ్, కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను ఆపరేషన్ డిఎన్సి అంటే డి అంటే డిసిప్లిన్ అండ్ సి అంటే కన్సిస్టెన్సీ. నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే లాస్ట్ 6 months బ్యాక్ ఆల్సో నేను జిమ్కి జాయిన్ అయ్యాను. అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉండే. సో ఇప్పుడైతే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఇంకా నుంచి మనం డిసిప్లిన్గా అండ్ కన్సిస్టెన్సీతో మనమైతే జిమ్కి వెళ్ళాలన్నమాట. సో మీరు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోండి, ఏదన్నా పని చేయాలి, లేదంటే లేజీగా ఉంది. నేను రేపటి నుంచి ఒక చిన్న 1% అయినా ఏదో ఒకటి హ్యాబిట్గా మార్చుకోండి. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మెంటల్గా ఫిక్స్ అయితే సరిపోదు, ఫాలో అయితేనే మనకి రిజల్ట్స్ అనేటివి వస్తాయి ఇన్ లాంగ్ టర్మ్ అని. ఎందుకన్నా అంటే నేను కూడా బిఫోర్ గోయింగ్ టు జిమ్ నేను కూడా లేట్గా లేసేవాడిని. ఎప్పుడైతే నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యానో నేను డైలీ 5:30కి అయితే లేస్తాను. 5 నుంచి 5:30కి ఆ మధ్యలో లేచి రెడీ అవుతాను టు గో జిమ్. బికాజ్ ఐ మెంటల్లీ ఫిక్స్డ్ టు గో జిమ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే జిమ్లో కూడా తక్కువ మంది ఉంటారు ఎర్లీ మార్నింగ్. అండ్ ఆల్సో మనం అయితే వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ క్రాసింగ్ 7 AM అసలు క్రౌడ్ అయితే మామూలుగా ఉండదన్నమాట. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటా అంటే ఏదన్నా చిన్న హ్యాబిట్ని డైలీ మనం 21 days ఫాలో అయితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తామన్నమాట. ఎందుకంటే డైలీ అదే టైంకి లేవడం కానీ ఆ పని చేయడం కానీ అలవాటు అయిపోతుంది. సో మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మీరు కూడా 1% ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు అంటే డూ కమెంట్ మా, ఎందుకంటే నాకు తెలియాలి కదా ఎవరెవరు ఫాలో అవుతారో లేదో అని. అరే పాపం వీడియో తీసుకుంటున్నాడు అని లేకుండా కూడా అంటే వాళ్ళ తప్పేం లేదులే, కానీ వాళ్ళు అయితే చూస్తే కెమెరా బ్యాక్ నుంచి అయితే వెళ్తారు, ఇన్ కేస్ చూడకుంటే ఫ్రంట్ నుంచి అయితే వెళ్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, నేనైతే పుషప్స్ చేయాలనేసి ఫోన్ అయితే అక్కడ పెట్టేసాను ట్రైపాడ్కి, కానీ ఆ బ్రో చూడకుండా వచ్చేసి వీడియోలో జంపింగ్ జాయింట్స్ ఏదో చేస్తున్నాడు వార్మప్కి. సో ఫైనల్గా నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరైతే ఫాలో అవ్వండి దట్ 1% ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే మామ. సో డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కొట్టండి మామ. ఓకే, బాయ్ మామ.